నేనేమంటున్నా, మీ దాంట్లో గ్రూపులు ఉండొద్దు. నేను ఇప్పుడు చెప్పిన పార్టీలు ఉంటే కావచ్చు, గ్రూపులు పెట్టుకోకండి. బ్రోకర్ లెక్క కాకుండా ఒక ఇద్దరినో ముగ్గురునో నాకు అప్పచెప్పండి. నేను ఎవ్రీడే వాళ్ళకు ఏమేమి పని జరుగుతుందో నా దగ్గర పెట్టుకొని నేను పని చేయించి మీకు సమాచారం ఇచ్చి చేర్పిస్తా. కానీ లేకపోతే ఏంటంటే ఎంపీ గారు కూడా వచ్చిండు, 2 సార్లు వచ్చిండు, రేపు 3వ సారి వస్తాడు అనేటువంటి అపనమ్మకం ఏర్పడితే మంచిగా ఉండదు. మాలాంటి వాళ్ళ మాట ఇస్తే మాట కట్టుబడి ఉండాలని కోరుకుంటాం మేము, అది అమలు కావాలని కోరుకుంటాం తప్ప ఇది ఇట్లే నానాలనేటువంటి పద్ధతి కాదు. రెండోది, మాకు ఈ మిమ్మల్ని తిప్పితే కూడా మాకు మంచిగా అనిపించదు. మీకు ఒక కిరాయి ఇవాళ 1000 రూపాయలు కాదు, మీ పని కూడా పోతుంది, 1000 రూపాయల పని కూడా పోయేటువంటి ఆస్కారం ఉంది. అంటే వచ్చినప్పుడల్లా 2,500-3,000 రూపాయలు ఖర్చు పెట్టుకునే పరిస్థితి, అది టెన్షన్ ఉంది. కాబట్టి ఈ లిఫ్ట్లది ఒకటి, ఈ ఎస్టీపీ 2, మూడవది అన్నిటికంటే ముఖ్యమైనది తాగే నీళ్ళు 3. వీటి కోసం నాకు ఆయన చెప్పండి ఇంకొక 1 మంత్ పడుతుంది సార్ అని చెప్పిండు. నేనన్నా ఎక్కడైనా మిగిలితే ఇటుకల్లో ఒక టెంపరీ పైప్ లైన్ ఏవా, ఎందుకంటే వర్షాకాలం కాబట్టి. ఎండాకాలంలో అయితేనేమో నీళ్ళ సమస్య ఎక్కువ ఉంటుంది, వాడకం కూడా ఎక్కువ ఉంటుంది. వర్షాకాలంలో ఇంత వాడకం ఉండదు కాబట్టి కొంత ఎక్కడ సేవింగ్ చేసి కొంత డైవర్ట్ చేయి. ఆ ఫారెస్ట్ పర్మిషన్లు ఇప్పుడు దిక్కుమలే వచ్చేంత వరకు అని చెప్పినాం. ఇవాళ 3 గంటలకు మళ్ళీ ఒక మీటింగ్ పెట్టినా, మళ్ళీ కలెక్టర్తో కూడా మాట్లాడి ఏదైనా చేసే పని చేస్తా అని చెప్పి మీకు మాటిస్తున్నాం. అన్నిటికంటే బాధ అనిపించేది, ఇవాళ వస్తారు, వచ్చిన తర్వాత మళ్ళీ ఇంతకుముందు తలుగు పట్టుకుందని బర్రెను కొన్నట్టుగా మళ్ళీ మీరు అదే అక్కడికి ముషిరాబాద్ పోవాలి. ఇక్కడ ఏం లేదు, ఎడారి లెక్క. ఇక్కడ నేను చాలా దిక్కులో చూసిన, దూరం ఇసిరేసినట్టు కట్టబడ్డ డబుల్ బెడ్రూమ్ ఇళ్లల్లో ఉన్నవాళ్ళు ఇవాళ ఏదో డీసీఎం వస్తుంది, ఏదో ఆటో వస్తుంది, వాడిని ఎక్కించుకొని పోయి ఎక్కడో అడ్డ మీద కూలీగా పనిచేయడము, లేకపోతే ఏమైనా వ్యవసాయ పనులు ఉంటే పత్తి తినడానికి పోవడము, లేకపోతే చిన్న పనులకు పోతున్నారు. ఇది పెద్ద సమస్య ఉంది. నాకు తెలిసి అంటే మీరు వస్తారు, ఇక్కడ ఉంటారు, కానీ మళ్ళీ మీరు పనుల కోసం అయితే అటే పోవాలి, అదో పెద్ద పనిష్మెంట్. రోజు పోవడానికి 1 గంటన్నర, రావడానికి మళ్ళీ 1 గంటన్నర, అది కూడా టెన్షన్ అయ్యేటువంటి ఆస్కారం ఉంది. ఆ బాధ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ తుర్కపల్లి ఉన్నది, ఇక్కడ తుర్కపల్లి కంపెనీలతో మాట్లాడి మీకు తగ్గట్టుగా పని ఉంటే కూడా మాట్లాడే ఒక మీటింగ్ పెట్టి ఏర్పడింది. కంపెనీ యజమానులందరూ తీసుకొచ్చి మీటింగ్ పెట్టి ఏర్పాటు కూడా చేస్తాను. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇదంతా అవసరం ఉంటుంది. కాబట్టి మీకు మాటలు చెప్పడానికి అయితే రాలే, నేను మాటలు చెప్పడానికి మీరు తృప్తిపరచాలని రాలే. తప్పకుండా ఉన్నంతలో జల్దీ చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మంత్రి లేడు, ఇక్కడ ఎవరు లేరు, పట్టించుకుని నాదు లేడు. కాబట్టి ఉన్నంతలో నేను ఒకనే ఉన్నా. ఇప్పుడు నేను మా లీడర్లు కూడా వచ్చిండు, మా విక్రమరెడ్డి గారు వచ్చిండు, మా బుద్ధి శ్రీనివాస్ గారు వచ్చిండు, అందరు పట్టుకొచ్చిన మా సురేష్ రెడ్డి గారు వచ్చిండు, మా లీడర్ స్థానిక నాయకులు కూడా గిరి అందరు వచ్చిండు. ఏంది ఇక మీకు మీ చెన్నారావు గారేమో ఈ డబుల్ బెడ్రూమ్లు అందరికీ, నేను ఇప్పటికీ అన్ని డబుల్ బెడ్రూమ్లు అక్కడికి పోయి వచ్చినాను. ఎందుకంటే వాళ్ళు పేదోళ్ళు, నోరు లేని వాళ్ళు, వాళ్ళు కష్టమైందని చెప్పి అందరి దగ్గర పోయి వచ్చిన. అంతటా ఏదో ఉన్నంతలో కొన్ని డబ్బులు ఇచ్చి సమస్య పరిష్కరించి మీది ఒక్కటి కొంచెం మంచి అనిపించలేదు. కాబట్టి జల్దీ చేసే ప్రయత్నం చేస్తానని చెప్పి మనవి చేస్తూ, మీరు టెన్షన్ పడకండి. ఒక 2-3 మంచి వాళ్ళని నాకు నేను పని చేసి పెడతాను. నమస్కారం. मैं 2-3 बार मीटिंग करा था वो ऑफिसरों से, वो परमिशंस में मिल रहा अभी। जल्द से जल्द ये पानी का समस्या, जो लिफ्ट का समस्या और एसटीपी का समस्या, जो सबस्टेशन का समस्या, इसको तुरंत रिजॉल्व करने के लिए मैं तो ज़रूर प्रयत्न करूँगा। मैं बात बोलने के लिए मैं नया आया था। आप लोगों को मैं ज़्यादा जानता हूँ, आप लोग गरीब लोग हैं। एक दफ़ा इधर आने के लिए 3000 रुपीज़ खर्च होता, ऑटो आपका डेली वेज पूरा मिले तो 20 बार तो 60,000 रुपीज़ खर्च होता। इसलिए ज़्यादा तकलीफ़ नहीं देना, इन लोगों को जल्द से जल्द समस्या हल करके परिष्कार करके इधर लाने के लिए कोशिश करेंगे। इसके बाद आप लोगों का जो एम्प्लॉयमेंट का प्रॉब्लम है, आपका जो जीवन के लिए जो प्रॉब्लम है, उसको कैसा करना, हमारे से जितना हो सकता है उतना हम ज़रूर करेंगे। थैंक यू।